హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి విద్య ఉద్యోగ అంశాల్లో భాగంగా సునీత విలియమ్స్ అంతరిక్ష నౌక పేరు ఏమిటి? మరియు 2028లో ఒలింపిక్స్ ఏ నగరంలో జరగనున్నాయి? మరి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయడం మర్చిపోవద్దు. వార్తల్లోకి వెళ్తే సునీత విలియం వచ్చేసింది అనే ఒక ఆర్టికల్ చూడవచ్చు. సురక్షితంగా భూమికి చేరిన భారత సంతతి ఓమోగామి. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఈమె భారత సంతతి. మరి కల్పన చావ్లా కూడా భారత సంతతికి చెందిన ఓమగామి. కల్పన చావ్లా 2003లో అంతరిక్ష ప్రయాణం చేసి తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగి కేవలం 16 నిమిషాల్లో భూమికి చేరుతుందనే విషయంలో ఆమె ప్రమాదంలో ఆ విషయాలు అనేది పూర్తిగా డిస్పోజ్ అయి ఆమె మరణించడం జరిగింది. కానీ ఈనాటికి కూడా కల్పన చావ్లా ఒక వీరవనితగా పేరు సంపాదించడం జరిగింది. అదేవిధంగా నేడు సునీత విలియమ్స్ కూడా ఆనాటి స్ఫూర్తిని తీసుకొని ఈనాడు 9 నెలలు ఈమె అంతరిక్ష యానం చేసి నేడు అనగా మార్చ్ 19, 2025 నాడు భూమికి తిరిగి రావడం జరిగింది. మరి ఈమెను తీసుకువచ్చిన నౌక పేరేమిటి? ఇది ఇంపార్టెంట్ బిట్. ఇలాంటి విషయాలు ఇక్కడ గుర్తుంచుకో. వివరాల్లోకి వెళ్తే ఆమెతో పాటు తిరిగి వచ్చిన విల్మోర్ మరో 2 వ్యోమగాములు ఫ్లోరిడా తీరంలోని సాపిగా దిగిన క్రూ డ్రాగన్. ఇక్కడ గుర్తుంచుకోవాలి, సునీత విలియమ్స్ అలాంగ్ విత్ క్రేవ్ 9 మెంబర్స్ బుచ్ విలియమ్స్, నిక్ హ్యాంగ్ అండ్ రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ అండ్ గర్బానోవ్ రిటర్న్డ్ సేవ్ ద డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ సక్సెస్ఫుల్. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఈ సునీత విలియమ్స్ ప్రయాణించిన నౌక ఏదంటే స్పేస్ ఎక్స్ డ్రాగన్. స్పేస్ ఎక్స్ డ్రాగన్లో భాగంగా మరి సునీత విలియమ్స్ అంతరిక్ష నౌక పేరు. మరియు నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ జూన్ 5, 2024 బోయింగ్ యొక్క స్టార్ లైన్ అంతరిక్ష నౌకలో మొదటి సిబ్బందితో కూడిన విమానంలో ప్రయాణించి జూన్ 6న అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. మరి ఆ రోజు 7 రోజుల ప్రయాణానికి సిద్ధం అయిన సునీత విలియమ్స్ మరియు ఆమె బృందం తిరిగి రావడానికి 9 నెలలు పట్టింది. మరి ఆ సాంకేతిక లోపాల వల్ల 9 నెలలు అంతరిక్షంలో ఉండి నేడు అనగా మార్చి 19, 2025 అమెరికాలోని ఫ్లోరిడా అనే ప్రాంతంలో ఈమె ల్యాండ్ కావడం జరిగింది. ఒక ముఖ్యమైన అంశం, క్రీడలకు సంబంధించిన అంశం, 2028లో లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్లో బాక్సింగ్ను చేర్చనున్నారు. మరి ఈ మేరకు బాక్సింగ్ను క్రీడల్లో చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ IOC ఆమోదం తెలిపింది. IOC 2025 ఫిబ్రవరిలో ప్రపంచ బాక్సింగ్కు గుర్తింపునిచ్చింది. మరి 2028లో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగే ఈ ఒలింపిక్స్లో బాక్సింగ్ను ఒక క్రీడగా చేర్చనున్నారు. ఒలింపిక్స్ వరుసగా ఏ దేశంలో జరుగుతున్నాయి అని చూసుకున్నట్లయితే జపాన్ దేశంలో టోక్యో 2020లో జరిగాయి, మరియు చైనాలోని బీజింగ్లో 2022లో, మరియు ఫ్రాన్స్లోని ప్యారిస్లో 2024లో, మరియు నెక్స్ట్ 2026లో ఇటలీలోని మిలాన్ అండ్ కార్టినా అనే నగరంలో జరగబోతున్నాయి. మరి చూసుకున్నట్లయితే టోక్యో, బీజింగ్, ప్యారిస్ వరుసగా గుర్తుంచుకోవాలి. 2026లో ఇటలీలో జరగబోతున్నాయి. మరి లాస్ ఏంజల్స్ 2028 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో లాస్ ఏంజల్స్ నగరంలో జరగబోతున్నాయి. మరి 2030లో ఫ్రాన్స్లో మరియు ఫ్రెంచ్ యాప్స్ అనే నగరంలో జరగబోతున్నాయి. మరి ఆస్ట్రేలియా 2032లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బానే అనే నగరంలో జరగబోతున్నాయి. ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 2028లో అత్యంత ముఖ్యమైన ఒలింపిక్స్. తర్వాత లాస్ ఏంజల్స్ యునైటెడ్ స్టేట్స్ అమెరికా 2028, తర్వాత ఫ్రాన్స్లోని 2030లో, తర్వాత ఆస్ట్రేలియాలోని బ్రిస్బానే నగరంలో 2032లో, మరి విధంగా సాల్ట్ లేక్ సిటీ యునైటెడ్ స్టేట్స్ ఒలింపిక్స్కు సంబంధించి మరి దేశం, నగరం, సంవత్సరం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇది ఈనాటి ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ.